బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. సిట్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక విషయాలను వెల్లడించింది. అధికార దుర్వినియోగంతో లిక్కర్ పాలసీ మార్చినట్టు నివేదికలో పేర్కొంది సిట్. ధరలు పెంచి డిస్టిలరీల ద్వారా ముడుపులు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు వివరించింది. ఫోర్జరీ, చీటింగ్ తో న్యాయ విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలిపింది. లిక్కర్ స్కామ్ లో A2, A3లుగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను మిథున్ రెడ్డి నేరుగా ప్రభావితం చేసినట్టు నివేదికలో చెప్పింది. లిక్కర్ స్కామ్ కోసమే సత్యప్రసాద్ను ఎక్సైజ్ శాఖలు అధికారిగా నియమించారని కుండబద్దలు కొట్టింది సిట్. ఇక సిట్ రిమాండ్ రిపోర్టుపై మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి పార్లమెంట్లో ప్యానెల్ స్పీకర్ గా ఉన్నారని చెప్పారు. ఆయన వై కేటగిరీ భద్రతలో ఉన్నట్లు తెలిపారు. రిమాండ్కు తరలిస్తే నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారెక్ ను కేటాయించాలని కోరారు న్యాయవాదులు. సిట్ అధికారులు మాత్రం గుంటూరు జైలుకు రిమాండ్ ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం. ఇక మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టు సిట్ అందజేసింది. సిట్ రిపోర్ట్ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అదేవిధంగా 28 పేజీల రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది సిట్. అధికార దుర్వినియోగంతో లిక్కర్ పాలసీ మార్చారంటూ కూడా సిట్ పిటిషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొట్టారని కూడా సిట్ తెలిపింది. సిట్ అధికారులు మిథున్ రెడ్డిని తీసుకువెళ్తున్న దృశ్యాలనైతే మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ఇక రిమాండ్ రిపోర్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రధానంగా 29 అంశాలను మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో 29 కారణాలను కోర్టుకు సిట్ నివేదించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కుట్ర కోణంతో పాటుగా 499, అదేవిధంగా 420, 120B తో పాటు రెడ్ విత్ 34, 37 సెక్షన్స్ కూడా పెట్టారు. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 7A తో పాటు 8, అదేవిధంగా 13/1 కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే 3 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి మిథున్ రెడ్డి గతంలో ప్యానెల్ స్పీకర్ గా కూడా పనిచేశారు కాబట్టి ఈ వ్యవహారంలో రిమాండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సూచనలు, సలహాలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ముందు తమ విన్నపం విన్నవించినటువంటి సిచ్యువేషన్ ఉంది. నెల్లూరు జైలుకు తరలించి అక్కడ స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని చెప్పి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కోరారు. అయితే సిట్ తరపున న్యాయవాదులు మాత్రం గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ విధించాలని చెప్పి కూడా సిట్ న్యాయవాదులు న్యాయమూర్తిని కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A3గా ఉన్నటువంటి సత్యప్రసాద్లను మిథున్ రెడ్డి నేరుగా ప్రభావితం చేశారు. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో ఈ ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు. దాంతో పాటు రాష్ట్ర ఆదాయానికి భారీగా నష్టం చేకూర్చే విధంగా మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి సూచనలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈ ఇద్దరు పాత్ర ఉంది కాబట్టి ఎంపీ మిథున్ రెడ్డి ఇందులో ప్రత్యక్షంగా ఉన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సిట్కి సంబంధించినటువంటి టీము రిపోర్ట్ లో పేర్కొంది. మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయి నివేదికకు సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయాన్ని న్యాయస్థానం ముందు ఉంచారు సిట్కి సంబంధించినటువంటి న్యాయవాది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు 29 రకాలైనటువంటి కారణాలు పేర్కొనడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి అదేవిధంగా మిథున్ రెడ్డి నేరం చేసినట్టుగా ప్రాథమికంగా కూడా గుర్తించామని చెప్పి సిట్కు సంబంధించినటువంటి న్యాయవాదులు న్యాయమూర్తి ముందు వివరించారు. మద్యం కేసు మొదలు నుంచి ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరంభం నుంచి అమలు వరకు కూడా పూర్తి బాధ్యత మిథున్ రెడ్డి దగ్గరుండి స్వయంగా చూసుకున్నారు అనేటువంటి ఒక వాదన కూడా సిట్ వినిపించింది. అయితే ఇక మిథున్ రెడ్డికి సంబంధించి న్యాయవాదులు కూడా తమ వాదన వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో పూర్తిగా కుట్రకోణం ఉంది కాబట్టి సత్యప్రసాద్, వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మిథున్ రెడ్డి ఎక్కడా కూడా నేరుగా కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు. అదే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి మౌఖికంగా కూడా ఏమీ కూడా ఆధారాలు లేవు. రాష్ట్ర ఆదాయానికి భారీగా నష్టం చేకూర్చే విధంగా మిథున్ రెడ్డి వ్యవహరించారనడానికి కూడా ఆధారం లేదు అనేటువంటి ఒక అంశం పైన మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా తమ అభిప్రాయాన్ని న్యాయమూర్తి ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ వ్యవహారం మాత్రం ఇటు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు అదేవిధంగా సిట్కి సంబంధించినటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ రిమాండ్ రిపోర్టు పైన కొంతవరకు కూడా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కలుపుతుంది. రిమాండ్ రిపోర్ట్ లో న్యాయమూర్తి ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుంది, ఎక్కడికి తరలిస్తారు మిథున్ రెడ్డిని అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రజెంట్ ఇంకా
విజయవాడలో ఉన్నటువంటి కోర్టులోనే మిథున్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి వాదన జరిగినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇంకా మిథున్ రెడ్డి న్యాయస్థానంలోనే ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ పైన కొంతవరకు కూడా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.